ఒక దేశం యొక్క అత్యున్నత నాయకుడిని ఎన్నుకునే సమయంలోనే ఆ భవనం మీద వైమానిక దాడి జరిగితే మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తున్న ఈ పరిణామం ప్రపంచాన్ని షాకు గురిచేసింది. ఇరాన్లోని కోమ్ నగరంలో ఉన్న సుప్రీం నేత ఎంపికకు బాధ్యత వహించే కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ భవనంపై ఇజ్రాయెల్ మంగళవారం వైమానిక దాడులు జరిపినట్టు సమాచారం వెలువడింది. ఈ చర్యను ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు ధృవీకరించాయి. కానీ దాడి సమయంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాన్ సుప్రీం నేతను ఎన్నుకునే అధికారం కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్కు ఉంటుంది. ఇటీవల జరిగిన దాడుల్లో సుప్రీం నేత అయిన అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో కొత్త నాయకుడిని ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కౌన్సిల్లో మొత్తం 88 మంది సభ్యులు ఉన్నారు. దాడి సమయంలో ఎంతమంది హాజరయ్యారు, ఎలాంటి నష్టం సంభవించింది అనే వివరాలు తక్షణమే వెలుగులోకి రాలేదు. అయితే కొత్త సుప్రీం నియామకాన్ని అడ్డుకోవటమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అధికార వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు టెహ్రాన్లోని మరికొన్ని కీలక ప్రభుత్వ భవనాలపై కూడా దాడులు నిర్వహించాయని పేర్కొన్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనం లక్ష్యంగా వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఇందుకు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలను కొనసాగిస్తోంది. ఖమేనీ సహా కీలక నేతల మృతికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్య ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఇరాన్కి చెందిన ఒక డ్రోన్ రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీ సమీపంలో పేలినట్లు సమాచారం. ఈ ఘటనలో మంటలు చెలరేగినప్పటికీ పెద్ద ఎత్తున నష్టం జరగలేదని సౌదీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కువైట్లోని అమెరికా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని కూడా డ్రోన్ దాడి జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో ఈ పరిణామాలు మరింత యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది తాత్కాలిక ఉద్రిక్తతేనా, లేదా పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి ఇది నాంది కావచ్చా? మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.